దర్శనం. అచల బోధాకృతి అరుణ బోధాకృతి అయినటువంటి భగవాన్ రమణులు అరుణాచలానికి వస్తూనే అరుణాచల అక్షర మణమాల రాయలే అనలే. వారు గిరి ప్రదక్షిణం చేయటం మొదలుపెట్టిన తర్వాత, వారి చుట్టూ కొంతమంది భక్తులు ఏర్పడిన తర్వాత గిరి ప్రదక్షిణం ఎలా చేయాలి అని ఒక చిన్న ప్రశ్న కలిగినప్పుడు రఘువరదాసు గారు అంటే అవధూతేంద్ర సరస్వతి స్వామి వారు సాధకుడు భోజనం ఎలా చేయాలో చెప్పారు. భోజనం చేసేటప్పుడు ఆ రోజుల్లో అదృష్టవశాత్తు టీవీలు లేవు కాబట్టి బతికిపోయినాం. నీకు ఇష్టమైనటువంటి భగవన్నామం చేస్తూ ఆ కాసేపు భోజనం చేయమన్నారు. చేస్తూ అంటే పైకి అంటూ అరుస్తూ కాదు, మానసికంగా. దానివలన పదార్థ దోషం పోతుంది గనక ప్రాపంచికమైన ఆలోచనలు ఏవి మనను అంటకుండా ఉంటాయి గనక మనం తింటున్నటువంటి మెతుకు కూడా పరమాత్మ ప్రసాదనం అవుతుంది గనక దాని వలన అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు సంస్థితం అవుతాయి గనక నామస్మరణ చేస్తూ భోజనం చేయాలి అన్నారు. ఒకనాటి వివాహ వేడుకల్లో భోజనాలు పెట్టినప్పుడు భోజనం మధ్యలో హరినామస్మరణ చేసేవారు. భగవంతుని గురించిన ఒక పద్యమో పాటో పాడేవారు వచ్చినటువంటి అతిథులు. ఆ కాలం చెల్లిపోయింది. అట్లాగే చేసేటప్పుడు ఏం సుమారు అలవాటు లేని వాడికి 4.5 గంటల నడక. అది అలవాటు ఉన్నవాడు 3.5 గంటల్లో పూర్తి చేసుకుంటాడు. కానీ 3.5 గంటలు ఏకాంతంగా ఎవరికి వాళ్ళు పరశివావతారమైనటువంటి అరుణాచలాన్ని స్మరిస్తూ, ఊహిస్తూ, భావిస్తూ, సంభావిస్తూ ఎలా వెళ్ళగలుగుతాడు? ఎక్కడొక్కడ ప్రపంచము, మనస్సు, మాటలు రాకుండా ఉండవే. చటాల్లో ఏదో ప్రాపంచికమైన ఆ రోజు మనం న్యూస్ పేపర్లో చదివిన వార్త మనల్ని ముంచెత్తుతుంది. మరి గిరి ప్రదక్షిణం అంటే కేవలం కాయక కర్మేనా? ఈజ్ ఇట్ ఎ మియర్ ఫిజికల్ ఎక్సర్సైజ్? ఈజ్ ఇట్ ఎ మెంటల్ ఎక్సర్సైజ్? అకార్డింగ్ టు భగవాన్ ఇట్స్ ఎ స్పిరిచువల్ యాక్టివిటీ. ఆ స్పిరిచువల్ యాక్టివిటీ ఎలా చేయాలి? నాస్తి నాస్తి కలౌ నాస్తి హరినామ వినాగతి. కలియుగంలో భగవన్నామం తప్ప వేరే గతి లేదు. మనం ఏం చేయలేము, యజ్ఞాలు చేయలేము, యాగాలు చేయలేము, ఎవరైనా చేసినా వెళ్ళలేము, వెళ్ళినా ఎంతోసేపు అక్కడ ఉండలేము. ఇది మనం చేసుకున్నటువంటి దురదృష్టం. మరి ఏం చేయాలి? ఏదో చేయాలి కదా అంటే హరినామస్మరణ చేసుకోండి అని మనకు ప్రమాణం ఇచ్చింది శాస్త్రం. ఇక్కడ హరి అంటే విష్ణు అని మాత్రమే కాదు, అది భగవన్నామ స్మరణ. మామూలుగా సాధకుడు కానివాడికి, హేతువాదికి అది మామూలు కొండ, ఒక రాళ్ల గుట్ట. కొంత సాధన చేసుకున్నటువంటి వాడికి వాడి అనుభూతిని బట్టి వాడు పొందేటువంటి స్థితి, వాడి దర్శనము వేరే ఉంటుంది. సాక్షాత్ భగవద్రూపమైనటువంటి రమణులు అరుణాచలానికి కేవలము అరుణాచల శబ్దాన్ని విన్నంత మాత్రమునని అక్కడికి చేరుకున్నప్పుడు, ఆ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనస్సు ఎట్లా ఉండి ఉంటుంది అని అనుకుంటే, సద్గురువు కాబట్టి ఆయన ఏం చెప్పారంటే, నేను ఇక్కడికి వచ్చిన తొలినాళ్లలో నేను జీవాత్మగా వచ్చాను. జీవాత్మకి ఒక తహతహ ఉంటుంది. ఎట్లాగైతే ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి వివాహం చేసుకోవలసి ఉన్నదో, అట్లాగే ఈ సంసారము, ఈ జగత్తు వృద్ధి చెందేటువంటి దిశలో ఒక పురుషుడు మరొక స్త్రీని వివాహం చేసుకోవలసి ఉన్నదో, అట్లే జీవాత్మ పరమాత్మతో అనుసంధానం కావాలి. అది బృహత్తరమైనటువంటి కళ్యాణ యోగం, నిత్య కళ్యాణ యోగం.
ఆ నిత్య కళ్యాణ యోగానికి ఇక్కడ జీవుడు సశరీరంగా కనిపిస్తున్నాడు, పరమాత్మ కొండగా కనిపిస్తున్నాడు. ఒకటి చలచరితమైన మనస్సు, ఒకటి చలనమే లేని కొండ. ఈ కదులుతున్నది కదలకుండా ఉంటున్నది కలిసి ఉండాలి, ఏం చేయాలి అని అనుకున్నప్పుడు తనను తాను జీవాత్మగా భావించుకొని, తనను తాను నాయకుడుగా భావించుకొని, అరుణాచల శ్రీరమణులు అరుణాచలాన్ని వరుడుగా భావించుకొని ఈ జీవాత్మ పరమాత్మల మహాకళ్యాణ యోగాన్ని 108 స్టాంజాస్లో ఒక అద్భుతమైనటువంటి ద్విపదగా రాశారు, చెప్పారు. ఆ ద్విపద పేరే అక్షర మణమాల. మణిమాల కాదు, మణమాల అంటే కళ్యాణమాల అని అర్థం. ఆ అక్షర మణమాలలో ఏమున్నది? ఉండవలసినది అంతా ఉన్నది. ఆయన నాయిక భావంతో, ఒక మృదు స్వభావంతో, అప్పుడప్పుడు కాస్త నిష్ఠురత్వంతో, అప్పుడప్పుడు అలక చెందినట్లుగా, మరికొంతసేపు తాను పొందవలసినది ఇంకా పొందనట్లుగా, తాను దేనిని ఆశించి అరుణాచలానికి వచ్చానో అది లభించకపోయినట్లయితే, ఆ సంపూర్ణత్వం కనుక తనకు లభించకపోయినట్లయితే వచ్చి ప్రయోజనం ఏమిటి అని తనకు తానై ఒక ప్రశ్న వేసుకుంటూ ఒక పరమాద్భుతమైనటువంటి కవితామృత ధార కురిపించారు భగవాన్ శ్రీరమణుడు. అదేమిటి? ఒక వైరాగ్య భూమికలో నిలకడ చెందినటువంటి మహాత్ముడు, జ్ఞాని అయినటువంటి వాడు, ఈ ప్రపంచమంతా కూడా కదిలిపోయేటువంటి మేఘం వంటిది, చలచలితమైనటువంటిది, ఇది అద్దంలో బొమ్మ లాంటిది, ఇది సత్యం కాదు అని చెప్తున్నటువంటి ఒక జ్ఞానైక మూర్తి కవిత్వం ఎలా చెప్పాడు? ఏమి శంకరుడు అద్వైతమూర్తి కాదా? ఆయన ప్రతిపాదించిన ఒక శుద్ధాద్వైతాన్ని ఆయన స్తుతి గీతాలు, నృతి గీతాలు, ఇవన్నీ స్తోత్రాలు రాసినప్పుడు, సౌందర్య లహరి రాసినప్పుడు, శివానంద లహరి రాసినప్పుడు ఆయన ఎందుకు ప్రవహించింది కేవలం కవిత అమృతధారే. అంటే కవిత్వం అనేటువంటిది కల్పన కానంత వరకు అదొక అద్భుతం. కల్పన అయితే అది కృతకం, ఆర్టిఫిషియల్. కవిత్వం హృదయంగమై గనక వచ్చినట్లయితే, ఒక భావస్ఫోరకమై ఉన్నట్లయితే, హృదయంలో నుంచి ప్రాదుర్భవించినట్లయితే, నిజానికి పరమేశ్వర పరంగా గనక కీర్తింపబడినట్లయితే, దానికి అనుసంధానం అయి ఉన్నట్లయితే ఆ కవిత్వం నిత్యము, సత్యము, శాశ్వతము. శివానంద లహరిలో శంకర భగవత్పాదులు ఒక శ్లోకం చెప్తారు మనకి. శంభుజ్ఞాన వసంత సంగిని హృదామేఘ జీర్ణచ్చత స్రస్తా భక్తి లతాక్షట విలసిత పుణ్యప్రవాళ శ్రిత దీశ్యంతే గుణకోరక జపవచ పుష్పాశ్చ సద్వాసన జ్ఞాన ఆనంద సుధామరంద లహరి సంవిత్ఫలాభ్యున్నతి అంటారు. ఒక్క 2 రోజులు మాట్లాడుకోవచ్చు ఈ ఒక్క శ్లోకం. అయితే ఏమన్నది దీంట్లో అంటే, శంభు పరమేశ్వర అని నా మనసు ధ్యానించగానే నా మనస్సులోకి, నా హృదయంలోకి వసంతము ఆగమించింది. వసంతకాలం వస్తూ వస్తూ అది చేసిన పని ఏమిటంటే, నా పాత ఆలోచనలని ఎండుటాకుల వలె, పండుటాకుల వలె రాల్చివేసింది. పాత ఆకులు, పాత భావాలు నశించినాయి. అక్కడే నూతన భావాలు, చిగురాకులు మోసులెత్తినాయి. చిగురాకుల పక్కనే సత్వగుణ, రజస్తమో గుణాలు అనేటువంటి 3 గుణాలు ఏర్పడ్డాయి. ఆ మొగ్గలు నెమ్మదిగా క్రమ పరిణామంగా వికాసమానం చెంది జపము, తపము, ధ్యానము, స్వాధ్యాయము ద్వారా వికాసం చెంది, పరిణామం చెంది, తన చుట్టూ కూడా సొబగులు అంటే అందాలు, సురభిళాలు అంటే పరిమళాలు, అవన్నీ వెదజల్లుతూ ఆ చిన్న మొగ్గ ఒక పుష్పమైంది. కాలగమనంలో సాధన వలన అది కాయ అయింది.
ఆ కాయ పండుగుతున్నటువంటి వేళ ఒక జ్ఞానం హృదయంలో కలిగింది. ఆ జ్ఞాన ఆనంద సుధామరంద లహరి, ఆ జ్ఞానంలో నుంచి ఒక ఆనందం కలిగింది. అది ఎట్లా ఉన్నదంటే అమృతపు తేనెవాక నిస్తంద్ర మందిరంగా ప్రవహిస్తున్నట్లుగా ఉన్నది. దానిలో నాకు ఒక ఫలం, ఒక పండు దొరికింది. అది పండిన పండు. అది ఏం పండో తెలుసునా? సంవిత్ ఫలం. దేనిని తెలుసుకుంటే, దేనిని అందుకుంటే, దేనిని కైవసం చేసుకుంటే అదే నేను అన్నటువంటి భావన కలిగిందో అటువంటి ఆ అద్భుతమైనటువంటి బ్రహ్మ విద్య సంవిత్ ఫలాభ్యున్నతి, అది నాకు కలుగుతున్నది అంటారు భగవత్పాదులు. అంటే కేవల భగవన్నామ స్మరణ చేత, జ్ఞానాంచితమైనటువంటి మనస్సు చేత, పరమేశ్వరాంచితమైనటువంటి హృదయం చేత, పృథ్విజా విలాసం చేత, సాధనామాత్ర విశేషం చేత జీవుడు తనను తాను ఆవిష్కరించుకొని పొందవలసినది పొందుతూ ఉన్నాడు. అది దట్ ఈస్ ద ఎఫికసీ ఆఫ్ లార్డ్స్ నేమ్. భగవన్ నామం వెనుక ఉన్నటువంటి ఆ తీవ్రమైనటువంటి, గాఢమైనటువంటి, గంభీరమైనటువంటి, యథార్థమైనటువంటి, సత్యమైనటువంటి, నిత్యమైన, శాశ్వతమైనటువంటి ఆనంద రేఖ, ఆర్ద్ర రేఖ ఏది అంటే అదిగో ఆ భక్తుడు భగవంతుడిని గురించి తీవ్రంగా ఆలోచించినప్పుడు, తనను తాను సమర్పించుకున్నప్పుడు, కైవారం చేసినప్పుడు, కైంకర్యం చేసినప్పుడు, శరణాగతి చెందినప్పుడు, వినయంగా ఉన్నప్పుడు, తన రసార్ద్ర హృదయం ఏదైతే ఉన్నదో అది ఆవిష్కృతమై కవితా ప్రవాహంగా బయటకు వస్తుంది అనేది ఒక ప్రమాణం. ఇది కేవల అక్షరాల పోగులలో నుంచి వచ్చేది కాదు. అందుకనే నండూరి రామకృష్ణమాచార్యుల వారిని ఒక మహాకవి ఓ పద్యం చెప్పారు. ఆకాశము నుండి అందగించును గాని ఎవరి చేతికందు ఇంద్రధనువు, ఇంపు గొరుపు కవిత హృదయైక వేద్యం వింగడింపగరాదు వెంబడించి అన్నారు. ఒక అద్భుతమైనటువంటి కవిత్వాన్ని హృదయం కనుక ఆస్వాదించడం మొదలు పెడితే మరొకడు వచ్చి దాని విశేషం చెప్పక్కర్లేదు. ఆ కవిత్వం కాగితాలు పట్టుకొని ఇంకోటిని వెంబడిస్తూ వాడిని వేధించవలసిన పని లేదు అని. అట్లాగే కవిత్వం అంటే అక్షరాల కూర్పు కాదు, అది పేర్పు కాదు. ఇటుక ఆము వేరు, ఇల్లు వేరు అన్నారు ఆయన. ఇటుకలు తయారయ్యే చోట ఇటుకలన్నీ స్టాక్ చేస్తారు, అది ఇల్లు కాదు. అది మోర్టార్ కావాలి. ఇల్లు మనం కట్టుకున్న ఇల్లు ఎట్లా కట్టుకున్నామో అప్పుడు కానీ అది ఇల్లు కాదు. అట్లాగే మాటలు పేర్చినా కూర్చినా అది కవిత్వం కాదు. మృదంతరాళలో నుంచి భగవన్నామ సంకీర్తనై ఆ భాషా భావము రెండు ఏకమై వాగర్థాలు అర్ధనారీశ్వర తత్వంతో బయటకు రాగలిగినట్లయితే అది శాశ్వతమైనటువంటి కవిత్వం అవుతుంది. అటువంటి కవిత్వం, అటువంటి సమున్నతమైనటువంటి సాహిత్యం మాత్రమే రాహిత్యాన్ని వైపు దారి తీస్తుంది. కానీ ఆ సాహిత్యం కూడా రాహిత్యాన్ని ఇవ్వదు, కానీ మార్గాన్ని చూపిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో కరుణాపూర్ణ సుధాబ్ది అయినటువంటి భగవాన్ రమణ మహర్షి అరుణాచల గిరి ప్రదక్షిణం చేసేటువంటి వారికి 2-3 సూచనలు చేశారు. ఒకటి, గిరి ప్రదక్షిణ వాకథాన్ లాగా, 5K రన్ లాగా, 10K రన్ లాగా వెళ్ళకండి. ఒక నిండు చూల 9 నెలల గర్భిణి, ఒక స్త్రీమూర్తి తన గర్భాలయంలో తన బిడ్డను దాచుకొని వాడికి ఏమాత్రమో అలసట కానీ అననుకూలత కానీ లేకుండా ఉండాలని ఎట్లా నెమ్మదిగా మంత్రంగా అడుగులు వేస్తూ వెళుతుందో గిరి ప్రదక్షిణాన్ని అలా చేయండి. గిరి ప్రదక్షిణ అంటే ఈశ్వర ప్రదక్షిణ, అపీత కుచాంబికకు ప్రదక్షిణ. అది ఒక రాళ్ల గుట్ట అని అనుకోకండి. ఈశ్వరుడు సాక్షాత్ అక్కడ ఉన్నాడు. తర్వాత చెప్తారా, గిరి రూపమైనట్టి కరుణా సముద్రమా కృప చేసిన నేను అరుణాచల అంటారు. ఆ వచన కవిత్వమే చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లా ఆయన ఏం చేశారంటే 108 దోహాలు అల్లారు. ఎట్లా అల్లారు? తాను భక్తుడైపోయినాడు, తాను వరుడై నాయకైపోయినాడు. నాయికా నాయకుల మధ్య ఎటువంటి భావాలు ఉండాలో, కళ్యాణం ఎంత చక్కగా జరగాలో, జీవాత్మ పరమాత్మల మైత్రీ బంధం ఎట్లా ఉండాలో,
కళ్యాణ బంధం ఎట్లా ఉండాలో, ఆ మణమాలలో దేనిని కూర్చాలో, అదంతా కూడా ఒక పరమాద్భుతమైన విశేషం. ఈ జపవచ పుష్పాశ్చ సద్వాసన అంటే నిన్నటి నుంచి ఇక్కడ ఒక విచిత్రం జరుగుతున్నది. సత్యసాయి భగవానుడికి అత్యంత ఇష్టమైనటువంటి సంపెంగ పూలు ఎవరో తెచ్చి మాత్రం ఇక్కడ పెడుతున్నారు. స్వామికి చాలా ఇష్టం ఆ పరిమళం. స్వామికే కాదు, యతులకి, అవధూతులకి, గురువులకి ఇవ్వవలసినవి మల్లెపూలు కావు, సంపెంగ పూలు. గుర్తుపెట్టుకోండి. అది వాళ్ళే రప్పించుకుంటారు, ఎవరికో సంకల్పం చెప్తారో అవి వచ్చేస్తాయి. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కూడా జపవచ పుష్పాశ్చ సద్వాసన కాబట్టి వాళ్ళ అరుణాచలంలో ఆ 108 అందులో చాలా ప్రధానమైనటువంటివి కొన్ని ఉన్నాయి. అవి వేళ కనుక మనం చెప్పుకున్నట్లయితే అది అక్షరమణమాల మనం చెప్పుకున్నట్లు అవుతుంది. 108 మనం అక్కర్లేదు. కొన్ని రిపిటేటివ్గా ఉంటాయి, కొన్ని పరమలౌకికంగా ఉంటాయి. అంటే అన్ని రకాల వాళ్ళు అక్కడ గిరి ప్రదక్షిణం చేస్తారు కనుక అందరి మనస్సులకి అనుసంధానమయ్యే రీతిలో అరుణాచల శ్రీరమణులు ఈ అక్షరమణమాల గురించి చెప్పారు. ఈ అక్షరమణమాల భగవాన్ తప్పకుండా చదవమనేవారు. ఎందుకని అంటే భగవంతుడి గురించి స్మరణ చేస్తూ చేసేటువంటి ప్రదక్షిణమే పరిపూర్ణమైన ప్రదక్షిణ. ప్రదక్షిణ అంటే ఏమిటో 2 రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం. అయినా ఎవరైనా రాని వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళకే చెప్పకుండా చెప్పకూడదు కనుక ప్ర అంటే పాప సంహారము, ద అంటే దమము, క్షి అంటే క్షిప్రప్రసాదము, నా అంటే జ్ఞాన మార్గం. ముందు పాప భావనలు నశించాలి అంటే మనసు పవిత్రీకరింపబడాలి. దమము కలగాలి అంటే ప్రాపంచికమైనటువంటి అరిషడ్వర్గాల వలన కలిగేటువంటి ఒక మదము పోతే దమము ఏర్పడుతుంది. దమము అంటే ఇంద్రియ నిగ్రహం అచ్చ తెలుగులో. అది అయిన తర్వాత క్షిప్రప్రసాదం కావాలి. మనకు కూడా ప్రాపంచికంగా ఏదన్నా కావాలి అని ఎవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు అది వెంటనే ఆ సమయానికి అవసరానికి దొరికితే చాలా ఆనందం కలుగుతుంది. మనం ఇవాళ వెళ్ళాం, రేపు రండి అన్నాడు. రేపు తీసుకోవటానికి మనం ఉంటామో ఉండవో తెలియదు, ఇవ్వటానికి ఆయన ఉంటాడో ఉండడో తెలియదు, అసలు ఇద్దరు ఉన్న అవసరమే ఉండకపోవచ్చు. కాబట్టి అవసరము చాలా విలువైనటువంటిది. కాబట్టి వెంటనే ఇవ్వగలిగినటువంటి వాడు ఎవరు అంటే పరమేశ్వరుడు మాత్రమే ఇవ్వగలడు. ఆయన దేనిని ఆలోచించడు. వీడు చెడ్డవాడా మంచివాడా కాదు, వాడు అడిగాడు. ఎందుకంటే రాక్షసులందరికీ కూడా ఆయన వరాలు ఇచ్చాడు. దేవతలకు ఆయన పెద్ద వరాలు ఇవ్వలే, దేవతలకు కోరుకోలే, ఎందుకంటే మన పక్షాన భగవంతుడు ఉన్నాడు అని. కానీ వాళ్ళకి ఎటువంటి వరం ఇచ్చాడంటే రాక్షసుల వలన ఇబ్బంది కలిగినప్పుడల్లా అవతారం ఎత్తి మహోపకారం చేశాడు పరమాత్మ. కాబట్టి ఈ చైతన్య భూమికి నేపథ్యంగా తీసుకొని అరుణాచల శ్రీరమణులు తమిళంలో రాసినటువంటి దానిని ఆనాటి తెలుగులో, ఆ రోజుల్లో అరుణాచలానికి ఎక్కువగా ఎవరు వెళ్ళేవారు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది వెళ్ళేవారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానంగా నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా నుంచి విపరీతంగా వెళ్ళేవారు. కారణం అది తిరువణామలైకి దగ్గరై కాదు, వాళ్ళని భగవాన్ దగ్గరకు లాక్కున్నారు. వాళ్ళ నుంచి కొంత సాహిత్య సృష్టి జరిగింది. తమిళ సాహిత్యం ఏదైతే రమణులు సృష్టించారో ఆనాడు ఉన్నటువంటి శిష్ట వ్యావహారికాన్ని ఇవాళ ఉన్న వ్యావహారికంలో వాళ్ళు చెప్పలేదు. ఆనాడున్న భాష వేరు, సుమారు 80 సంవత్సరాల నాటి మాట ఇది. అప్పుడు ఏర్పడినటువంటి ఆ భాష ఇవాళ మనకి చక్కగా అర్థం కాదు గనక, సూటిగా తెలియదు గనక, నిన్న ఇంతకు ముందు రాని వాళ్ళ కోసం ఒక రమణ పథం అనే పుస్తకం అక్కడ పెట్టాం. డబ్బు కోసం పెట్టిన పుస్తకం కాదు అది. రమణ మార్గము, రమణుని గురించి తెలుసుకోవాలంటే కేవలం 5 మార్గాలు ఉన్నాయి.
ఆ 5 మార్గాలు ఆ 64 పేజీలలో ఉన్నాయి. అందులో మొట్టమొదట అక్షరమణమాల మీద వ్యాఖ్యానం ఉంటుంది. ఇవాళ మనం మాట్లాడుకునేటువంటి భాషలో అంత అక్కర్లేదు, కానీ ఉండవలసినటువంటి ఎసెన్స్ దాంట్లో ఉన్నది. దానికి పేరు ఏమిటి అంటే శివమెత్తిన పరవశం. అది శివమెత్తడం అంటే పరమేశ్వరుడు ఎత్తిన అని ఒక అర్థం. హృదయం ఒక్కసారి ఆవిష్కృతమైనప్పుడు కలిగేటువంటి ఆ భావధార ఏదైతే ఉన్నదో అది శివాత్మకమై కనిపిస్తుంది అని, అది ఒకటి. నిన్నంతా రేపు చెప్పబోయే నేనెవరు ప్రశ్నకి సమాధానం సాధనా మార్గాలకి అనుగుణంగా అసలు దారి, ద డైరెక్ట్ పాత్, దాని గురించి, గిరి ప్రదక్షిణం చేయటంలో పరమార్థం ఏమిటి, వేటిని చూడాలి, అవన్నీ కూడా రాశాం. అవే తర్వాత మనకి మిగిలిన వాళ్ళంతా ఇదే విషయాన్ని ఈ పుస్తకంలో నుంచే వాళ్ళు టీవీలో చెప్పారు. ఆధారం ఏది అంటే ఇదే. దీనికి ఆధారం ఏమిటంటే మన అరుణాచల క్షేత్ర మహాత్మ్యము. ఇదిగో ఈవేళ ఆ ఒరిజినల్ కూడా తీసుకుని వచ్చారు. ఆ భాషలోనే దాన్ని సుమారు 10-15 మనం మాట్లాడుకుందాం. అవి ఎట్లా ఉంటాయి అంటే ఆ అంటున్నప్పుడు ఎవరికి వారు రమణులుగా భావించుకోండి, రమణిగా కూడా భావించుకోండి, తప్పులేదు. రమణులు అంటే స్త్రీలు అని కూడా అర్థం, రమణి అన్న స్త్రీ అనే అర్థం. స్త్రీ అంటే వధువు, ఇక్కడ వరుడు ఎవరు అంటే అరుణాచలేశ్వరుడు. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ మనం ఈ అక్షర మణమాల ఇవి చాలా తాత్వికమైనటువంటి, పైకి కనిపించినంత తేలికైన విషయాలు కావు ఇవి. నిజానికి ఒక్కొక్క దోహా మీద 2-3 గంటలు వ్యాఖ్యానం చేయవలసినటువంటివి ఇవి. కానీ అంత అవసరం లేదు మనకి. కొంత 3-4 రోజులుగా నలుగుతున్నది కనుక రమణులు అంటే ఏమిటి, వారి తత్వం అంటే ఏమిటి, వారి ఆలోచనలు ఏమిటి, ఈ పరాప్రకృతిని వారు ఎట్లా దర్శించారు, వారు అరుణాచలానికి ఎట్లా వచ్చారు, వస్తూనే అరుణాచల లింగాన్ని ఎట్లా ఆలింగనం చేసుకున్నారు, ఎట్లా పాతాళ గృహంలోకి వెళ్ళారు, ఇవన్నీ కూడా తెలుసు కనుక దీన్ని జాగ్రత్తగా విన్నాం. సాక్షాత్ అరుణగిరీశ్వర వరార్హమగు అక్షరమణమాలను అమరించుటకు కరుణాకరుండగు గణపతి వసగి కరము. ఈ అక్షరమణమాల కూర్చడానికి గణపతి అనేటువంటి విఘ్నేశ్వరుడైనటువంటి శివకుమారుడైనటువంటి గణపతి నాకు చేయూతనిచ్చుగాక. అంటే మాల కట్టాలి కదా, మాల చేతులతోనే కట్టాలి, కాళ్ళతోనో చేతులతోనో కట్టేది కాదు. కాబట్టి అవిఘ్నమైనటువంటి ఆ గణపతి యొక్క కరము నాకు ఆకరమవుగాక, నాకు మూలమై భాషించుగాక, నాకది శక్తినిచ్చుగాక. ఎందుకంటే సాక్షాత్ అరుణగిరీశ్వర వరార్హమగు ఆయన వరుడుతున్నాడు. ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, దేహిగా ఉన్నాను. నేను అరుణాచలాన్ని గురువుగా భావించాను. గురువుగా భావించడానికి ముందు ఇదిగో వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను అంటున్నాడు. జీవాత్మ పరమాత్మల యొక్క కళ్యాణ బంధాన్ని గురించి చెప్తూ సాధకుడుగా మొట్టమొదట ఏమడుగుతున్నారో తెలిసిన, అరుణాచలమను స్మరించువారెల అహము నిర్మూలింపు అరుణాచల, అహము నిర్మూలింపు అరుణాచల. అహం పోకపోతే దేన్ని పట్టుకో భగవంతుడు చుట్టుతాడా? సత్యసాయి భగవానుడు ఒక్క మాట చెప్పారు, అహంకారం ఉండనా గురువు చిక్కడు, గురువు చిక్కెనా అహంకారం ఉండదు. అది నేను మా గురువు గారిని 1000 సార్లు చూశాను, 1,00,000 సార్లు చూశానంటే ప్రయోజనం లేదు. అహాన్ని గనక వదిలిపెడితే ఆ అహము నేను నాది అన్న భావన, నేను దేహం మాత్రమే అనుకున్నటువంటి భావన, ఈ దేహమే శాశ్వతం అన్నటువంటి భావన, నా అంతటి వాడు లేడన్నటువంటి భావన, అంతా నాకే చెందాలన్నటువంటి తీవ్ర అహంకారం, ఇవన్నీ కూడా అహమృతులు. ఈ అహమృతులన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ద షేడ్స్ ఆఫ్ ఇగో. ఆ నేను 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 అన్నటువంటి ఆ భావనని వదల్చమని అడుగుతున్నాను. పరమేశ్వరాన్ని నేను వివాహం చేసుకోబోతున్నాను, నీకు నాకు ఒక అభేద స్థితి రావాలి.
ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న స్మృతి ఏమిటంటే, విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలు అని ఒక నవల రాశారు. తెలుగుదేశాన పుట్టినటువంటి ప్రతి తెలుగువాడు ఆ నవల చదవాలి. అది నవల కాదు, ఆంధ్రదేశపు ఆత్మ, తెలుగువారి గుండె లయ. ఒకానొక నాడు 4 వర్ణాలు ఈ ప్రపంచంలో గ్రామీణ వ్యవస్థలో ఎంత పరస్పరమైనటువంటి ఆధేయంగా జగత్తు నడిచిందో ఆయన ఆవిష్కరించారు. అలాగే పరాయి సంస్కృతి భారతీయమైనటువంటి మూలాలను ఎట్లా కదిలించి వేసిందో, పెకలించి వేసిందో, దాని వలన జీవుడు ఎంత యాతన పడబోతున్నాడో దర్శనం చేసి దర్శనం ఆయన. అది ఒక కథ. కానీ ఆయన ఒక ఆశంస, ఒక ఆకాంక్ష, ఒక దర్శనం, ఒక తీవ్రమైన కోరిక ఏమిటో తెలుసునా? 1000 పడగలు అని నేను రాస్తున్నాను, 998 పడగలు రాలిపోని నేను బాధపడను. అన్ని మారిపోని, జారిపోని, కూలిపోని సంస్కృతి వినాశమే జరుగుతుందో నాకు తెలియదు. కానీ సమస్త ప్రపంచానికి కూడా పార్వతీ పరమేశ్వర స్వభావమైనటువంటి భారతీయ దాంపత్య ధర్మం మాత్రం కడవరకు నిలుచుగాక. అది మంగళాశాసనం చేశారు. భార్య భర్తలు ఇద్దరు శరీరం వదిలిపెట్టేదాకా స్నేహితుల వలె జీవించాలి, ఒకరికొకరుగా ఉండాలి. ఇది భారతీయమైనటువంటి ధర్మం. భార్య లేదు, భార్య స్మృతి నీతో ఉన్నదిగా. రూపమే లేదు, దేహమే లేదు, స్మృతి ఎక్కడికి పోయింది? ఆ భార్యతోనో ఆ భర్తతోనో నీవు గడిపినటువంటి అనేక సంవత్సరాల దాంపత్య జీవితంలో నీవు పొందినటువంటి స్ఫూర్తి, నీవు పొందినటువంటి ప్రోత్సాహం, నీవు సంపాదించుకున్నటువంటి ఖ్యాతి, దీనిలో సగభాగం ఆమెదే గనక ఆమె మరణించలేదన్న భావనతో జీవించాలి. అది దాంపత్య ధర్మం అన్నారు.